మన స్తుతి మహిమలు అంతా కూడా దేవాది దేవునికి చెందవలసిందిగా ఉంది. నిజంగా ఈ పార్శ్వవారం దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మన అతిశయము మరి దేవుడే, మరి ఆధారము మన దేవుడై ఉంచున్నాడు. నిజంగా మనం పైనుండి వచ్చి జ్ఞానము పొందుకొని మరి ఇందాక మరి తన బిడ్డను దేవుడు నిలబెట్టుకొని మాట్లాడినట్టుగా పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట అది పవిత్రమైనది. మరి అట్టి జ్ఞానంతో మనం ముందుకు వెళ్దాము. దేవుడు మరి మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారములు తలంచుకుంటూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. నిజంగా ఎంతో మంది సమయం క్షణం గడియ చూడకుండా మరి గతించిపోయారు, కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. నిజంగా కుటుంబంగా సంఘముగా చేరి దేవుని స్తుతించే గొప్ప భాగ్యమును, అవకాశాన్ని, ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవుడు మీ పట్ల చేసిన మేలు ఉపకారములు తలంచుకుంటూ హృదయపూర్వకముగా దేవుని స్తుతిస్తాం. నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం దేవుని స్తుతిస్తాం. దేవా, నా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నీకు వందనాలని దేవుని స్తుతిస్తామండి. దేవా, నీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలని. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. మనకు పరలోకపు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. నిజంగా మనల్ని కాచి కాపాడే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మన అతిశయం ఆయనే. నిజంగా మనం ఏదైనా అతిశయించాలి అని అంటే నిజంగా మరి గుర్రములను బట్టి కానీ, రథములను బట్టి కాదు, కానీ నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అందచందాలను బట్టి కాదు, కానీ యెహోవా దేవుడు కనుక యేసయ్య నీకు దేవుడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా నోరు విప్పి దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వాధికారి మీకే స్తోత్రం, 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 స్తోత్రం నాయన. అద్భుతకరుడా స్తోత్రాలు, ఆలోచనకర్త స్తోత్రాలు ప్రభువా. నీతిమంతుడా మీకే స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. రాజా, ఏ పాచి వారము నాయన మీకే స్తోత్రాలు. మీ ఉచితమైన కృపలో దేవా మరి సంఘమును జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకే స్తోత్రాలు. దేవా, సంఘ సరిహద్దులను విషయాలు పరుస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. దేవ, సంఘంని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన, మీ పరిశుద్ధ దినం, మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి నాయన మిమ్మల్ని మహిమపరిచే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రాలు. పరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. రాజా, మీరు మాకు చాలినంత దేవుడుగా ఉన్నారు తండ్రి, మీకే స్తోత్రాలు. మా సహాయకుడు, మా సంరక్షకుడు, మా పోషకుడు నాయన, నమ్మదగిన గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. అవునైనా శ్రమ కలిగినను, ఆపద కలిగినను, ఇరుకులు కలిగినను, ఇబ్బందులు కలిగినను ధైర్యముగా మీ కృపాసనం వద్దకు చేరడానికి దేవా మా అందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అవుతండి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును రాజా, ఈ శ్రేష్టమైన సమయం మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునాయన, నిన్నటి దినంలో చేసిన మీ గొప్ప కార్యమును బట్టి, అద్భుత ఆశ్చర్య కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునైనా నీ బిడ్డలుగా నాయన నా తండ్రి మీరు చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ పాచి వారము నాయన మీకు వందనాలు రాజా. మరి నాయన ఈ రోజుని నిలబెట్టుకొని ఇప్పటి వరకు మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మీ దాసుడు నాయన చెప్పనించిన వాక్యం ద్వారా దేవా మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి.